పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గత కొన్ని దినాలుగా దేవుని నుంచి మనల్ని ఏవేవి దూరపరిచాయో, బూడిద లాంటి మన స్థితిని దేవుడు ఏ రీతిగా పూలదండగా చేయడానికి ఈ లోకానికి వచ్చారో, మన కంటి నుంచి బాష్ప బిందువులు లేకుండా తుడిచివేయడానికి ఆయన సిలువ మీద చేసినటువంటి త్యాగం గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన మనల్ని మనము మార్గము చెరిపి వేసుకున్నటువంటి వారమై ఉండగా, మనము కుయుక్తికి లోబడిపోయిన వారమై ఉండగా, ఇంకా మనము అబద్ధాలు ఆడే వారముగా ఉండి, దేవుని నొప్పించే వారముగా ఉండి, యోగ్యమైన జీవితం లేకుండా, పెండ్లి కుమారుని స్వరము వినకుండా వ్యతిరేక స్వరాన్ని వింటూ, ఆయనకి ఇష్టం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ, నేత్రాశకు శరీరాశకు జీవపు డంబానికి లొంగిపోతూ, ఇంకా మనము దిగంబరత్వాన్ని కూడా చూసుకున్నాము. దిగంబరులుగా మనం ఉన్నప్పుడు ఎలాగా దేవుడు ఆయనే మనకు ఒక వస్త్రంగా కప్పబడ్డాడో కూడా మనం చూసుకున్నాము. ఇన్ని రకాలుగా దేవుని నుంచి మనల్ని దూరపరుస్తూ ఉన్నటువంటి లక్షణాలు, దానిని సరిచేసిన యేసుక్రీస్తు వారి గొప్పతనం, ఆయన నీతిని గురించి ఆలోచించుకుంటూ మనము ఏదైతే కోల్పోయామో ప్రతి దానిని ఆయన రెండింతలుగా పునరుద్ధరిస్తూ మనల్ని ఆయన తట్టు ఆకర్షించుకునే ప్రేమగల గొప్ప దేవుడు అని కూడా మనము అనేక దినాలుగా లెంట్ డే స్టార్ట్ అయిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా చాలా మనం చూసాము. అందులో భాగంగా ఈరోజు మనం చూసేది మానవులలో ఉన్న భయము. దేనికి మనం భయపడతా ఉన్నాము అంటే, మనం ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనము చూసుకున్నప్పుడు, దేవుడు ఆదాముని పిలిచినప్పుడు, నువ్వెక్కడున్నావు అన్నప్పుడు, ఆదాము తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి దాక్కున్నాను అంటారు. అక్కడ దిగంబరిగా ఉండటము, భయపడటం, దాక్కోవటం. అసలు దేనికి ఆదాం భయపడి దాక్కున్నాడు అంటే, అతను పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే తన పాపము తనకి తెలిసి వచ్చేలాగా తను దిగంబరి అని అతనికి తెలపబడింది. అతని నేత్రాలు అంటే శారీరక నేత్రాలు తెరవబడి, అంటే దేనినైతే చూడకూడదు అని దేవుడు ఉద్దేశించాడో అది ఇప్పుడు అతనికి కనపడిపోయింది. అంటే అతని క్రియలు, అతని చెడ్డ క్రియలు, ఇక్కడ భౌతికంగా కాదు మాట్లాడుకునేది మనం, అతని యొక్క క్రియలు దేవునికి వ్యతిరేకమైనవి అతనికి కనపడేలాగా చేసింది అతని పాపము. ఇప్పుడు అతను దేనికి భయపడ్డాడంటే, ఆ అపరాధ భావానికి భయము, దేవునిని ఎదుర్కోలేక దేవుని యొక్క పవిత్రతకు భయము, ఆయన స్వరానికి కూడా భయమే. ఆయనని ఎదుర్కోవడానికి చాలా భయపడిపోయాడు. దేవుని సమక్షము అతనికి భయాన్ని కలుగజేసింది. ఆ దిగంబరత్వము అతనికి భయాన్ని కలుగజేసింది. ఆ భయమే దేవుని నుంచి మనల్ని దూరపరిచి, ఎప్పుడైనా సరే దేవుడు అంటే చాలా మంది కూడా దేవుడు అంటే శిక్షించేవాడు, ఆయనకి మనం చేసే పనులు నచ్చవు, ఆయన చాలా ఉగ్రత కలిగినటువంటి వాడు, ఈ విధమైనటువంటి భావన మనుష్యులలో ఉంటుంది. అందుకనే మా చర్యలన్నీ సరిచేసుకున్నాక మాత్రమే మేము దేవుని సన్నిధికి రాగలము, అప్పుడు దేవుని దగ్గర మేము ప్రశాంతంగా ఉండగలము అని అంటారు. కానీ కాదు, మన చర్యలు ఈ రీతిగా ఉన్నప్పుడే, మనం భయంకరమైన అపరాధానికి లోనయ్యి చచ్చిన వారంగా మనం ఉన్నప్పుడే దేవుడు ఆ కాలంలోనే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చారు. కాబట్టి మనం ఎలా ఉన్నవారం అలాగే దేవుని పాదాల వద్దకు వస్తే, ఆయన పవిత్రతలో, ఆయన వాక్యపు వెలుగులో మనం దేనికి భయపడుతున్నామో, మనం ఎందుకు ఆయనకి దూరంగా ఉంటున్నామో, మనకి ఆయనకి మధ్య ఏమేమి అడ్డొస్తున్నాయో అవన్నీ ఒక్కటొక్కటిగా మనకి మనము తొలగించుకునేలాగా ఈ దైవ గ్రంథములో దేవుడు అన్ని నిక్షిప్తపరిచి ఉంచారు. ఇప్పుడు ఈ భయము దేవుని ఎదుర్కోవటానికి వాళ్ళని సిద్ధపరచలేదు. వారు భయపడి దాక్కున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ భయం వారికి దేవుని సమక్షంలో కలిగింది, అపరాధ భావం వల్ల కలిగింది, ఆ దిగంబరత్వం చూపించుకోలేక కలిగింది, ఆయన యొక్క పవిత్రతకి వారు భయపడ్డారు. ఇదే విధంగా మనం చూడగలిగితే, కయ్యను కూడా మొట్టమొదటిసారి తన తమ్ముణ్ణి చంపినప్పుడు దేవుడు అతనికి ఒక శిక్ష విధిస్తాడు. అదేంటంటే, నువ్వు ఏ భూమి మీద అయితే ఉన్నావో ఆ భూమిని నువ్వు సేద్యపరిచినప్పుడు అది నీకు తన సారం ఇవ్వదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, దేశ దిమ్మరిగా ఉండి తిరుగుతూ ఉంటావు, దిగులు పడి తిరుగుతూ ఉంటావు అని చెప్తాడు దేవుడు. అప్పుడు కయ్యను ఏమంటాడంటే, ఈ నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను భరించలేని దీన్ని, నేను నీ సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడి ఈ ప్రదేశంలోంచి వెలివేయబడి నేను వెళ్ళిపోయి దేశ దిమ్మరిగా తిరిగేటప్పుడు దిగులు పడుతూ నేను తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను కనుగొన్నవాడు నన్ను చంపును. అంటే, ఓహో ఇతను కయ్యను కదా అని ఎవరైతే అతనిని గుర్తించారో,
నన్ను ఎవరైనా చంపుతారేమో అని భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? అతనే పాపం చేశాడు, కానీ పాపం వల్ల వచ్చే ఫలితానికి కయ్యను భయపడ్డాడు. నన్ను ఎవరైనా చంపుతారేమో అని కయ్యను భయపడ్డాడు. అదేవిధంగా అబ్రహాము గారిని మనం చూస్తే గనక ఆయన ఒక ప్రదేశంలో జీవిస్తున్నప్పుడు తన భార్య ఎంతో అందమైంది కాబట్టి ఆ భార్యను బట్టి ఇతను ఆమెకి భర్తని తెలిసినప్పుడు అతనిని చంపి ఆమెని తీసుకెళ్ళిపోతారేమో అని ఆయన భయపడి, నేను నీ భర్తనని చెప్పవద్దు, నేను నీ అన్నను అని చెప్పు అంటాడు. అంటే ఆయన దేనికి భయపడ్డాడు? తన భార్య అందం గురించి. తను ఇక్కడ మనుషులకి బొత్తిగా దేవుని భయం లేదు, వాళ్ళు ఇటువంటి మనుషులు కాబట్టి నన్ను చంపుతారేమో అని పరిస్థితుల ప్రభావానికి అబ్రహాం గారు భయపడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము. ఆ తర్వాత మనము యెషయా ప్రవక్త గారిని చూసినప్పుడు తనకు కలిగిన గొప్ప దర్శనాన్ని బట్టి, అమ్మో దేవుని మహిమని నేను చూశాను, 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, నేను నశించిపోతానని అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క పవిత్రతని, ఆయన మహిమని నేను కళ్ళారా చూశాను కాబట్టి ఇక నేను బ్రతకనేమో, నేను నశించిపోతాను. ఎందుకంటే దేవుడు పవిత్రుడు, నేను అపవిత్రుణ్ణి, అపవిత్రములైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అని అంటాడు ఆయన. అంటే ఈయన ఎంత పవిత్రంగా ఉండాలని భావించినా సరే తన చుట్టుపక్కల పరిస్థితులు, ఆ ప్రజలందరూ కూడా అపవిత్రులు కాబట్టి అటువంటి అపవిత్రమైనటువంటి పెదవులు ఉన్నటువంటి మనుష్యుల మధ్య నేను ఉంటున్నాను కాబట్టి ఇక నేను నశించిపోయినట్లే, దేవుని పవిత్రతను నేను ఎదుర్కోలేను, ఆయనకి ఎదురు నిలబడి నేను ఉండలేను, నేను నశించిపోతున్నానని దేవుని పవిత్రతకు ఆయన భయపడ్డాడు. అదేవిధంగా శిష్యులైనటువంటి వారు ఒక ఓడలో వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఓడ అమరమున ఆయన తలవాల్చి పడుకుని ఉంటారు. అయితే శిష్యులు పెద్ద తుఫాను, గాలి తుఫాను సముద్రం మీద చెలరేగినప్పుడు వాళ్ళు భయంకరంగా ఆ యొక్క మహా తుఫాన్ లాంటి ఆ యొక్క భయంకరమైన స్టామ్స్కి, వాటికి, ఆ గాలికి వాళ్ళు భయపడిపోయి ప్రభువుని లేపుతారు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు ఏమాత్రం చింత లేదా మా గురించి అని అడుగుతారు. అంటే ఇక్కడ మేము తుఫాన్లో మునిగిపోతాము, మునిగిపోయేటట్లుగా ఉన్నాము, నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు, మాకు భయం కలుగుతుందని ఆయన లేపుతారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ప్రకృతి ఆ ప్రళయ గర్జన వల్ల వాళ్ళు భయపడిపోయి యేసుక్రీస్తు వారిని లేపుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. భయం లేని వారు అసలు ఉండనే ఉండరు. నేను అనుకుంటాను, నేను దేనికి భయపడను, ఎందుకంటే ఏ పరిస్థితినైనా నేను ఫేస్ చేయగలను, ఎవరినైనా నేను ఎదుర్కోగలను. మనుషులకి అహం అనేది లేకపోతే ఎటువంటి వారినైనా ఎదుర్కోగలరు. అవును, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అడగగలిగే ధైర్యము నిజంగా ఏ పరిస్థితిలో అయినా సరే అటువంటి ధైర్యము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే మనమే ఇతరుల ముందు నుంచి ఒక్కొక్కసారి సిగ్గుని అని కూడా మనం అనుకోవచ్చు, కానీ కాదు. నిజంగా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో అహంకారాన్ని వదులుకుంటే మనకి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఆ భయం అనేది ఉండదు. అనుకునేదాన్ని నేను, నాకు అసలు భయం అంటే భయమే లేదు ఏ విషయంలో అని. కానీ అలా అనుకున్నా సరే నాలో కూడా ఏవో ఒకటో రెండో చిన్న చిన్న భయాలు, చీకటి అంటే భయం, ఆ విధంగా చాలా చిన్నవే, చాలా చిన్నవే, సడన్గా కరెంటు పోతే భయపడటం, ఇలాంటివి ప్రతి మనిషికి ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనము దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటే దేవుని సన్నిధి ఎప్పుడు మన పక్కనే ఉంది అని గనక మనము అర్థం చేసుకోగలిగితే ఏ భయాన్నైనా మనం పారద్రోలగలం. అందుకనే కదా మనకి కాపరి కీర్తన, మనందరము కూడా ఆ కాపరి కీర్తనను ఆధారం చేసుకుని మన జీవితాలలో ఏ సమయంలో అయినా సరే ఏ అపాయము మనల్ని సమీపించదు, మన గుడారాన్ని ఏ తెగులు సమీపించదని మనం చెప్పుకుంటాం. ఏ భయము మనకి లేదు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నేను భయపడనని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అది దేవుని యొక్క అదొక గొప్ప కాపరి కీర్తన, ఆయన యొక్క కాపరత్వానికి అది గుర్తు. కాబట్టి మనుషులు రకరకాల పరిస్థితుల వలన భయపడుతూ ఉంటారు, కానీ దేవుని ప్రేమ ప్రతి భయం నుంచి మనల్ని వెళ్ళగొడుతుంది. యోహాను గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటది, పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు అని. నిజంగా దేవునిని ప్రేమించే వారికి ఏ భయము ఉండదు. అది చాలా లోతైనటువంటి సత్యము. దాన్ని ఎవరు ఎంత మెడిటేట్ చేయగలిగితే, ఎంత ధ్యానం చేయగలిగితే అంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు తెస్తుంది. ప్రేమలో భయం ఉండదు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనము కూడా ఆయన ప్రేమలో నిలిచి ఉంటే దేనికి భయపడము. అటువంటి గొప్ప
ప్రేమ కలిగిన మన దేవుడు భయాన్ని, ఈ లోకములో మనకి కలిగిన ప్రతి భయాన్ని ఆయన ఎలా దూరపరిచాడో మనం రేపటి దినాన్ని చూసుకుందాం. ఇప్పుడు మాత్రం మనుషులు రకరకాల భయాలతో ఉంటూ దేవునికి ఎంతగానో దూరపరచబడతా ఉన్నారు. మనం మాత్రం ఎటువంటి భయం లేకుండా మన కాపరి సదా మన పక్కనే మనలోనే ఉన్నారన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి భయం నుంచి మనము విడుదల పొందగలిగేలాగా ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ప్రేమలో భయం ఉండదని మీరు చెప్పారు, కానీ మనుష్యులు ప్రతి దానికి భయపడుతూ ఉంటారు ప్రభా. కొంతమందికి పెద్ద పెద్ద భయాలు, కొంతమందికి చాలా చిన్న భయాలు. భయం ఏదైనా సరే ప్రభా, అది నీ నుంచి మమ్మల్ని దూరపరిచేదే ప్రభా. నాయన మేము బూడిదలాగా మారిపోవటానికి ఏదైనా వనములో ఆది మానవులు ఏ విధంగా వారు భయపడ్డారు ప్రభా, నీ సమక్షానికి, నీ పవిత్రతకి, నీ అధికారానికి నీకు లోబడి ఉండలేకపోవటం వల్ల వారికి వచ్చిన భయాన్ని ప్రభా, నువ్వు ఈ లోకంలో యేసుక్రీస్తుగా ఏ విధముగా నీ కుమారుడు ఏ విధముగా ప్రతి భయాన్ని పారద్రోలాడు మేము గుర్తుంచుకోవడానికి ప్రభా మమ్మల్ని ఎప్పుడు ప్రేరేపించమని, మా హృదయాలు భయాన్ని పారద్రోలగలిగి నీ యొక్క వెలుగులో ప్రశాంతంగా ఉండగలగటానికి మమ్మల్ని అందరినీ కూడా నీ తట్టు నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.